చేసిన ఆఫ్లైన్ లా మొత్తం వచ్చేసింది. బోరాన్ అయిపోయినప్పుడు చూసి నా డ్రెస్ మొత్తం ఎట్లుందో అట్లుంటది. మొత్తం జంపింగ్ అటు ఇటు తిప్పడం మొత్తం తెలిసిపోయింది మనకి. ఆ పక్కన విలేజ్ అనిపిస్తుందా మీ అందరికి? కనిపిస్తే లైక్ చేయండి, కనిపించకపోతే షేర్ చేయండి, సరేనా? అమ్మా ఇప్పుడు మనం వచ్చేసి గేమ్ లోకి వచ్చేసి వెళ్ళిపోదామా? బాబు ఇంటి వేసుకోమా. Let me down. ఇంకెట్లుంది కామెంట్ చేసినావో. అక్కడ ప్లేయర్ డేస్ ప్లేయర్ అని అనిపిస్తుంది. ఇంకా జీరో, ఒక్కటే ఇట్లా స్టార్ట్ చేయలే. శ్రీబాబు అని వచ్చేది డే. ఓయమ్మా మొత్తం తిరిగేస్తున్నాం. మనకి విలేజ్ అనిపించేసింది. ఫస్ట్ ఉట్టేస్తాం విలేజ్ లా. విలేజ్ మామయ్య అదేదో అంటారు, అదేదో ఉంటదిలే, చూపిస్తా. దాని పేరు ఏదో ఉంటది. ఇదిలే, ఇంటి లోపల ఉంటది ఒకటి. ఇదే దీని ఏమంటారు? ఐరన్ పికాక్స్, మొత్తం ఐరన్ ఫ్యాంట్, 3 ఎజు గుచ్చేయి, మొత్తం హుషారు అయిపోయినా. మొత్తం దీంతో గుచ్చేది అనుకుంటా. బలాన్ ఉంది. ఇప్పుడు ఏదో కిడ్డీలో పెట్టుకున్నాం. ఫస్ట్ ఉడ్డు కట్ చేయాలి. ఉడ్డు ఇంకా కట్ చేయాలి అండి. అన్ని కలిపేద్దాం. కలిపేది ఎట్లా? అది ఇట్లేనా? వచ్చింది. మళ్ళీ ఎట్లా వేసిన దీనిలోకి పెట్టి అది వచ్చింది. పక్కన పెట్టేసుకుని చేతి పట్టుకుని పోవాలి. ఫస్ట్ మనం బెడ్ కావాలి. బెడ్ తీసేసుకున్నాం. బెడ్ తీసుకో. వెళ్ళిపోయాం. ఇదేం అదే రాజా ఏ పిగ్గు ఫెలో చూడండి. నీళ్ళల్లో దుంకాలంటే ఇట్లానే. అయ్యా పాపం అదే అయిపోయింది. తోని అంటారు. ఇప్పుడు ఇవన్నీ చీజ్ అవసరం లే మనకి. క్యారెట్లు అన్నీ మనకే. పాపం ఇది ఫార్మింగ్ మొత్తం పోతుంది. పాపం ఏం చేయలేకపోతుంది. పాపం ఇప్పుడు వెళ్ళి చేసుకున్నాం. మనం వచ్చి ఉడిగా చేసుకున్నాం. కజ్జి అమ్మ చాలాసేపు అవుతుంది. చిటి పాప తొందర తీసుకో. మైండ్ కూడా వెళ్ళిపోదాం. ఎన్న అయిపోయిన తర్వాత ఎంతసేపు ఏమో. తీసుకో ఎంత మనకి. ఇప్పుడు ఫుడ్ తీసుకొని క్రాఫ్టింగ్ టేబుల్ అంటే మనకు ఇప్పుడు స్టిక్స్ కావాలి. స్టిక్స్కి ఇంకా కొంచెం ముడ్డు కావాలి. ఉడ్డేది ఇంతకి అదే అక్కడ ఉంది. అదే ఇప్పుడు మనం వేసేసి ఇప్పుడు స్టిక్స్ తీసుకోవాలి. స్టిక్స్ తీసేసుకున్నాం. అదే నొక్కుతున్నా స్టిక్స్. ఇప్పుడు ఏం కావాలి? ఒక స్వాడ్, ఒక పికాక్స్ తీసుకో. పికాక్స్ స్వాడ్ ఇవన్నీ ఒక ప్లేస్లో పెట్టేసుకున్నాం. మెయిన్ థింగ్స్ మనకు కావాల్సినవి. పికాక్స్, స్వాడ్ ఇక్కడ పెట్టి సెట్ అండాలి. ఫ్యాంట్ వేసేసుకో. అంతే గైస్, మొత్తం క్లియర్. మళ్ళీ తీసేసుకో. ఇప్పుడు మనము కొన్ని స్టిక్స్ వచ్చి అదే ఉంటుంది కదా. కండిషన్ షీల్డ్ ఏడుందా? నేను క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టాలి కదా. ఆగండి, నేను షీల్డ్ చూస్తున్నాను. షీల్డ్ కూడా తీసేసుకుని మైనింగ్కి వెళ్ళిపోదాం. షీల్డ్ అంతే వేసేసుకోండి. అంతే
లెట్స్ గో ద మైనింగ్. ఇవన్నీ మనం ఒక ఇల్లు చూసుకుని దాంట్లో వచ్చేసి పెట్టేసుకున్నాం. కింద ఏదో ఒకటి ఉండాలి, తర్వాత తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేస్తున్నాం మైనింగ్కి వచ్చేసి వెళ్ళిపోదాం. ముందర మీకు అది కనిపిస్తుందా? ఉన్నది మొత్తం అక్కడ గోల్డ్ బాక్స్ ఉంటుంది, అది గోల్డ్ తీసేసుకుని వెళ్ళిపోదాం. మళ్ళీ పోదాం, తీసుకో. రాట్లేదు పైన తీసి పెట్టుకో. అంటే ఇక్కడ వచ్చేసి గోల్డ్ బాక్స్ అంతా నింపేసిండు. మనం ఎండకు పోవటానికి ఇట్లా వెళ్ళొచ్చు. నేను కొంచెం సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో పక్కకి వెళ్ళిపోదాం. ఆడకి అలాగా ఇదిగో తీసుకెళ్ళిపోదాం. అక్కడ పెట్టేసుకొని సెట్. ఫస్ట్ మనకు ఒకటి అది కావాలి, వాటర్ బాకెట్. క్రాఫ్టింగ్ టేబుల్ వేద్దాం. ఏది క్రాఫ్టింగ్ టేబుల్? అలా పక్కన షీప్ కావాలి. ఫస్ట్ మన బెడ్ తీసుకుని ఫుడ్ ఆకలి వస్తుంది, మనకి ఆకలి తినేద్దాం అంటే. ఇప్పుడు మనకి ఇది ఎట్లా వేద్దాం? ఫస్ట్ మనం అది ఎట్లా అది అది నీళ్ళ బాటిల్ తీసేసుకోండి. ఇప్పుడు ఆ వాటర్ కన్నా ఆళ్ళలో ఉన్నది వాళ్ళని అది తీసుకో. వాడు పోయి అదే నీ ఇక్కడ పోసిన సెట్ పోసి మనం ఇలాగో చేసుకోవచ్చు కదా. అంతే. ఇప్పుడు ఈ బాక్స్ అన్నది తీసుకో, అంతే సెట్. ఓకే సరే. ఇప్పుడు ఏమో నైట్ కూడా అయిపోతుంది. ఫస్ట్ మనం ఫాస్టింగ్కి వెళ్ళిపోదాం. తిప్పని తాగుతాను. ఏం కూర అనేది అని చంపేసిన ఏం కూర అంటే కొన్ని బాగోలే. పోదాం నైట్ అయిపోతుంది గైస్. ఉడి అమ్మి చంపేద్దామా? అదే షీల్డ్ అది ఈడేం నాయనకలు వస్తుంది. అదే బీంచి ఏ ఊరుతుంది గాయస్. అక్కడ నుంచి వచ్చేసి తప్పించుకుని వచ్చేసిన. అన్న ఐటమ్స్ అన్ని తీసుకున్నాను, ఒక్కొక్కరిని తీసేసిన మొత్తం. నైట్ అయిపోయింది. అక్కడ నుండి చంపేసినాను మొత్తం. ఇష్టమైనట్టు కత్తితో పసా అని మొత్తం చంపేసిన. ఇట్లానే అనుకున్నా ఎస్టీపీ 1 అది అప్పుడు అవ్వలే అని అనుకున్నా. అది గైస్ పొద్దున అయిపోయింది. తీసేద్దాం, తీసే అంతే. అమ్మా చెప్పండి. డే 1 గైస్, డే 1 పొద్దునే డే 1కి వచ్చేసాం. గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్ పైనాపిల్. ఇప్పుడు మనం కేవ్కి పోదామా? కేవ్ మైనింగ్కి పోదామా? మైనింగ్కి పోదాం. ఫస్ట్ మనం నాదేదది క్రాఫ్ట్ అది ఏదో ఉంటుంది చూడండి. నేను అప్పుడు అన్నా ఇగో ఇది దాని పేరు ఏదో ఉంటా మారమని మర్చిపోతున్నా. దాని పేరు అదేదో ఉంటుంది గైస్, మర్చిపోయినా. అదేదో ఉంటుంది, తర్వాత మనం చెప్పుకున్నాం. ఇవన్నీ మనం వచ్చేసి పెట్టేయాలి. పెట్టే మొత్తం పెట్టేసి అమ్మా మైనింగ్కి ఏమేమి కావాలో చూసి అంటే వచ్చేసి పెట్టేద్దాం. అంటే మైనింగ్ వచ్చేసి వెళ్ళిపోదాం. మనం అన్నీ చేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి వెళ్ళిపోదాం. అన్నీ పెట్టేసుకున్నాం. ఆ ఫుడ్ మన ఫుడ్ లేదు.
మరి ఫుడ్ వచ్చేసి తగ్గిపోతుంది, ఊకే తగ్గిపోతుంది ఎందుకు అనుకుంటా. ఇలా అయ్యింది. ఊపిరి వచ్చేసి వెళ్ళిపోదాం మైనింగ్ వచ్చేసి వెళ్ళిపోదాం. ఏమైనా మైనింగ్ ఏమైనా దొరికితే అయిపో మంచిగా అటు ఇటు వెళ్ళిపోవచ్చు. షిప్ బండి మనం వచ్చేసి మైనింగ్కి వచ్చేసి వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. అమ్మ ఇప్పుడు నీళ్ళలోకి దూకేస్తాం. ఈత అది నీళ్ళలో ఫుడ్ తింటాం అలా అట్లుంటుంది మనతోటి. ఫుడ్ తినే పో జల్ది పోరా. అది ఇక్కడ మనోడు ఆగిపోతున్నది ఊపిరి. పో పైనకి వెళ్ళి కిందకి రా. అమ్మ ఏమైనా ఉంటాయి పో. కొత్త ఒక విలేజ్ వస్తే ఈ కేవేనా? అది కేవ్ కాదు, విలేజ్ అనిపించింది. అయిపో మంచిగా కుట్టి అమ్మ ముందర వచ్చేసి విలేజ్ అనిపించింది. ఇప్పుడు వచ్చేసి వెళ్ళిపోయాం విలేజ్ జల్లి పోతుంది. ఫుడ్ కూడా లేదు మనకి. ఫుడ్ ఏం తీసుకోవాల్సిందా? ఇంక ఫుడ్ ఏంటో కానీ అట్లనే తగ్గిపోతూనే ఉంటుంది. ఏం చేస్తాం ఇంకా. మా పెద్ద కేవ్ ఉంటాం, పెద్ద కేవ్ పోవాలి. చూద్దాం ఏముంటుంది. కేవ్ కట్ట కనిపిస్తే సెట్ అయిపోయినట్టు. పోదాం. కేవ్ ఇక్కడ ఏమైనా లేవా? ఒక ఇల్లు ఉంటుంది కదా, దాంట్లో అన్ని దొరికినాయి. అలాంటి ఇల్లు ఏమైనా ఉందేమో చూస్తున్నా. చూద్దాం. ఇది లేదు, రాదు. బేసికలీ ఇక్కడ ఎక్కడ లేవు. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. వెళ్ళిపోదాం. ఎక్కుదాం పైకి ఎక్కువద్ది. మరి ఇదేదో కేవ్ ఉందా అనుకోదాం. దీంట్లో వచ్చేసి వెళ్ళిపోదాం. మనం ఎట్లా పోవాలి? అక్కడ ఐరన్ కూడా ఉంది, అక్కడ జంప్ చేయాలంటే ఫస్ట్ తీసేద్దాం. తీసి అది మనం అప్పుడే ప్లేన్ అమ్మ ఇది ఫస్ట్ తీసేది. ఇంకేం లేదు. ఊడిమ్మ ఫస్ట్ ఇది తీయదమ్మా. తీసి ఊడిమ్మ కింద పడిపోయింది. అది కిందనే పోయింది. ఏం చేద్దాం ఇప్పుడు? అక్కడ దూకుదాం. స్టోన్ వేద్దాం. స్టోన్ పెట్టి జీపాలే. అమ్మ జస్ట్ మిస్, కిందనే పడేవాళ్ళం. పోదాం. ఎటు నుంచి వెళ్ళిపోతే నక్కుంటుందా? ఫస్ట్ ఫుడ్ కాపు కాబట్టి తినేస్తుంది. ఓటి అమ్మ పడ్డాం. దీనిపైకి ఎక్కుదామంటే పడ్డా. నో ప్రాబ్లం గైస్, నో ప్రాబ్లం. ఇటు పోదాం ఫస్ట్. అంతే పోరా. ఊడి అమ్మ ఎండర్ మ్యాన్ నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడ. అందుకే నేను వేరే సైడ్ పోతాం. మొత్తం ఎంట్రీలో ఇచ్చింది ఎండర్ మ్యాన్ గారు. మొత్తం బోరాన్ చేసేసింది. మనం చచ్చిపోకుండా ఉంటే అది మన లక్. ఊడి అమ్మ క్రీపర్ బాబాయ్, వద్దు బాబాయ్, అది చంపేసింది. అమ్మ నువ్వు వెళ్తలేదు అసలు. ఎలా బతకాలి? నైట్ అవుతుంది ఒక పక్కన. వెళ్ళిపోదామా? అటువైపు పోదాం. ఇంకా అమ్మ కింద పడ్డాడు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసి అటువైపైనా పోవాలి. అప్పుడు ఏం చేద్దాం? అమ్మా కొంచెం చీకటిగా ఉంది. టార్చెస్ కూడా తెచ్చుకోలేదు. ఇక్కడ స్కెల్టన్ బాబీ ఉన్నాడు, కనిపిస్తుంది. చిన్న హెడ్. ఇద్దరు ఎట్లా కూడా పెట్టేయాలి. ఒక మంది చంపేద్దాం. మొత్తం చీకట్లో ఏం కనిపిస్తుంది అసలు నాకు. నెమ్మది అంటే నందు ఇద్దరారా. అమ్మా
ఎట్లా పడితే అట్లా ఎందుకు నన్ను బాబు కళ్ళల్లో ఉద్యమ చంపేసిరా మొత్తం పెట్టేసిన వాళ్ళు ఎక్కడ వస్తుందని భయపడినా మొత్తం ఇంటికాడ మొత్తం టార్చెస్ అన్ని క్రియేట్ చేసేసుకుని ఇక్కడికి వచ్చేసి చూసిన ఇక్కడ ఐరన్ దొరికింది. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేసిన. చూసేద్దాం. ఇక్కడ నేను ఎట్లా ఎట్లా కుట్టింది వెనకాల చూసుకోవాలి అసలు పైకి ఎక్కేసి. ఏ ఊరన్నా ఇది? ఆ చిన్న జాంబీ ఏదో పొట్టి జాంబీ అవ్వు డిస్టరాజ్ లేక మధ్యలో ఏదో వేస్తుందండి పాపం ఆడికి ఏమో అయిపోతుంది. ఇప్పుడు తీసేసి ఆ బ్లాక్స్ తోటి వచ్చేసి పైకి వచ్చేసి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. అన్ని బ్లాక్స్ తీసేసి ఇప్పుడు పైకి వచ్చేసి వెళ్ళిపోదాం. కేవ్ కానీ వస్తే మనం ఎక్కువసారి చచ్చిపోయినాం. ఓరేది అంటే ఇప్పుడు ఇక్కడ బ్లాక్ పెట్టుకుని పైన పోదాం. ఇక్కడ ఉంటే ఏదో జాంబీ వచ్చి కొట్టిందని ఏ జాంబీ అనుకుంటారు? ఇది పెద్ద జాంబీ అది. లేకపోతే మళ్ళీ పొట్టి జాంబీ వచ్చి మళ్ళీ వెనకాల నుంచి ఎండిపోసి వచ్చేసి గుచ్చిందేమో. మళ్ళీ ముందే వచ్చి గుచ్చింది ఫస్ట్ ఆ పొట్టి జాంబీ. రీస్పాన్ అయ్యి మళ్ళీ పైనుంచి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ కొట్టిందేమో. ఎవరికేం తెలుసు. షీల్టెడ్ కొట్టగానే ముఖం మొత్తం పచ్చడి అయిపోయిందండి. సొట్ట పడ్డది. నాకు సొట్ట అయితే ఎట్లుంటుందో చూపియాలా? మనం కొట్టగానే పాపం ఆ జాంబీకి పళ్ళు మొత్తం వచ్చేసినాయి. దీని పైకి ఎక్కేద్దాం. బాబా మా జాంబీ కళ్ళు ఎటో పోయినేమో. ఊరియమ్మ బట్టగాడు రోజు వస్తుండు. ఎట్టొచ్చినా నేను ఈడే అనిపిస్తుంది. వీడికి ఏదో ఇచ్చింది బట్ట లేకుండా నన్నే చూస్తుండు. ఊరియమ్మ కీపర్ బాబాయ్ దండం దూత దండంలా కీపర్. గైస్ ఇక్కడ నుంచి వెళ్ళి బయటకు వెళ్ళిన తర్వాత వచ్చేసి కలుసుకుందాం సరేనా? ఒక్క నిమిషంలో వచ్చి బయటకు వెళ్ళిపోతా. గైస్ అక్కడ నుంచి వచ్చేసి మనం వచ్చేసి తప్పించేసుకున్నాం. అట్లా ఉంటుంది మళ్ళీ బోరా అని అంటేస్తాం ఉంటాము ఉంటాం. అక్కడ ఆడు మొంటో అని చంపేసిన. అక్కడ నేను వచ్చేటప్పుడు నన్ను చంపేసిండు. చంపేసి ఇంకా నేను ఊరుకు పనుకుని ఇంకా స్లీప్ వేసేసి. డే 2 గైస్ ఇది. డే 2లోనే ఇంకా అయిపోయింది మనది. అట్లుంటది. పార్ట్ 2 కావాలంటే ఇంకా లైక్ షేర్ సబ్స్క్రైబ్ తెలుసా? సబ్స్క్రైబ్ మాత్రం మీరు మెయిన్ చేయాల్సిన సబ్స్క్రైబ్. ఒక్క సబ్స్క్రైబ్ అని పెరగాలి. ఇంకా డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంకా ఫనీ చాలా ఉంటాయి. మీ చాలానే చూడొచ్చు. ఇంకా చాలా ఉంటాయి. అమ్మా ఇంకా చాలానే ఉంటాయి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రమే చేసుకోండి. ఓకే వీడియో వచ్చేసి ఇక్కడతో వచ్చేసి ఏం చేద్దాం అనిపిస్తుంది. సరే గైస్ ఈ వీడియో అంతే గైస్. నెక్స్ట్ వచ్చేసి కలుసుకుందాం. బాయ్ బాయ్. యూసిట్ ఆడు వీడెండి వేసప్పుడే ఆడు ఇట్లా అని వెళ్ళిపోయింది. ఫ్లాష్ మ్యాన్ లేకపోయాం.